గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. వెల్కమ్ టు మనం టీవీ. ఆంధ్ర మందుబాబులకి గుడ్ న్యూస్. అక్కడ ఉన్న బూమ్ బూమ్ బీర్లు, జగన్ తీసుకొచ్చిన కొత్త బీర్లు అవన్నీ ఇప్పుడు కనుమరుగైపోతూ ఉన్నాయి. గతంలో ఉన్న కింగ్ ఫిషర్ లాంటివి వస్తూ ఉన్నాయి. వాటి గురించి అయితే ఒకసారి కిరణ్ అన్న గురించి తోనైతే మాట్లాడడం, ఎందుకంటే మరి అక్కడ మందు ప్రభావం ఏ విధంగా ఉంది, మరి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కూడా అదొక కారణమే. అక్కడ ప్రజలు కూడా చాలామంది అయితే చనిపోవడం అయితే జరిగింది. ఒకసారి తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న. నమస్తే అన్న. థ్యాంక్ యూ. నమస్తే. ఏంటంటే మాకు గుడ్ న్యూస్ ఏంటంటే 5 సంవత్సరాలుగా కల్తీ మద్యంతో దాదాపుగా 1,00,000 మంది చనిపోయారు. కానీ ఏంటంటే ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే కింగ్ ఫిషర్ లోడ్లు మొత్తం ఆంధ్రప్రదేశ్ వచ్చినాయి. బాబు గారి ప్రమాణ స్వీకారం 12వ తారీఖు అయిపోయిన తర్వాత ఇక ఏపీకి మందు బాబులకి మాత్రం పండగే అని చెప్పి నేనైతే చెప్పగలను. కానీ కొద్దిగా బాధాకరమైన విషయం ఏంటంటే తెలంగాణలో ఆ బ్రాండ్లు దొరకట్లేదు. కొద్దిగా అది బాధగా ఉంది. కొత్తగా ఇంకొక 6 బ్రాండ్లు వచ్చినాయి, కానీ ఆ బ్రాండ్లు ఏవి వద్దు. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఒకటే, సార్ అక్కడ జగన్మోహన్ రెడ్డి ఓటమికి మెయిన్ మందు కూడా ఒక కారణం. మీరు దయచేసి ఆ తప్పు చేయవద్దు. మీకు కానీ కేసీఆర్ ఉన్నప్పుడు 700 కోట్ల 800 కోట్ల అప్పు ఉన్నా కానీ మద్యం బాబులకి అవన్నీ అనవసరం. వాళ్ళు అడిగిన బ్రాండ్ బార్ షాప్లో కానీ వైన్ షాప్లో కానీ ఉందా లేదా అని చూస్తారు. ఏదన్నా కానీ పాత బ్రాండ్లు తీసుకురండి, కొత్త బ్రాండ్లను పంపించేయండి. తెలంగాణ ప్రజలకైనా కూడా నేను కోరుకునేది ఏంటంటే ఇక్కడ మంచి బ్రాండ్లు ఉండాలి. వాళ్ళు మద్యం తాగే వాళ్ళు ఏ బ్రాండ్లు అయితే కావాలి అనుకుంటున్నారో ఆ బ్రాండ్లు ఉండే విధంగా మీరు చూడాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నా చిన్న రిక్వెస్ట్గా నేనైతే చెప్పగలను. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన బ్రాండ్ల వల్ల చాలా మంది 1,00,000 మంది చనిపోయారు. ఆడపిల్లల పుస్తకాలు కూడా చాలా మంది తెగిపోయినా చూసాం మనం. ఆడ ఎంతమంది 1,00,000 మంది చనిపోయారంటే ముత్తైదువుల్ని అమ్మఒడి ఇస్తాను అని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అది చెప్పేది కాదు, ఆ బాధ తీరేది కాదు. చాలా బాధగా ఉంది. కానీ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి అని చెప్పి నేనైతే చెప్పగలను. ఒకవేళ ఇప్పుడు బతికున్న వాళ్ళు కూడా మద్యం తాగిన వాళ్ళకి కిడ్నీ పోవటం, లివర్ పోవటం 5 సంవత్సరాలుగా. ఇప్పుడు దీంట్లో ఇది కూడా ఒక కేసు జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం. ఇక ఈ కేసులో మాత్రం ఇంకా అతని మీద ఉన్న 38 కేసులకి ఇంకొక 148 కేసులు యాడ్ అయినాయి. జీవితాంతం అతను జైల్లోనే ఉంటాడు. 29లో మళ్ళీ అధికారంలోకి వస్తాం. వాళ్ళు కళ్ళకంటున్నారు, ఆత్మలతో చెప్పుకోమనండి, ఇంకా చేసేది ఏం లేదు అని చెప్పి చెప్పగలను. అసలు మద్యమే బంద్ చేస్తా అని చెప్పిన వ్యక్తి ఆ బూమ్ బూమ్ బీర్లు అవి ఇంకా బ్రాండ్లు, కొత్త బ్రాండ్లు, బిర్యానీ బీర్ అంట, ఇంకేదో అంట. అసలు ఎలా ప్రజలకు ప్రాణాలతో చెడుగా ఆట ఆడుకున్నాడని చెప్పచ్చు. అంటే ప్రత్యేక హోదా బ్రాండ్ తీసుకొని వస్తాడు. రైల్వే జోన్ అంటే రైల్వే జోన్ బ్రాండ్. ఇక ఏది విశాఖ ఉక్కు అంటే విశాఖ ఉక్కు బ్రాండ్ తీసుకొని వస్తాడు. ఇక ఏదన్నా పోలవరం అంటే పోలవరం బ్రాండ్ తీసుకొని వస్తాడు. కానీ ఆ మద్యం తాగుతుంటే నిజంగా డాక్టర్లే చెప్తున్నారు, ఏపీలో గత 5 సంవత్సరాల క్రితం ఉన్న మందు ఎవరో తాగవద్దు, మీ కిడ్నీలు లివర్లు మొత్తం డ్యామేజ్ అయిపోతాయి అని చెప్తున్నారు. ఇప్పటికీ కూడా ఇదే బ్రాండ్లు ఉన్నాయి. ఇంకా 2 రోజుల్లో బ్రాండ్లు మొత్తం మారిపోతాయని చెప్పి నేనైతే చెప్పగలను. మీకు అక్కడ ఫోన్పేలు లేవు, అప్పుడు ఫోన్పేలు లేవు, ఓన్లీ క్యాష్ కట్టాలి అని చెప్పి డబ్బు మొత్తం మద్యం మీద వచ్చే డబ్బు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి తిన్నాడు. సో మొత్తానికైతే అక్కడ కింగ్ ఫిషర్ లాంటి బ్రాండ్లు అయితే మరి కూటమి అధికారంలోకి వస్తూ ఉంది. 12వ తారీఖు ప్రమాణ స్వీకరణ అవుడుతోనే మీకైతే అందుబాటులోకి అయితే మందుబాబులకైతే మరి కింగ్ ఫిషర్ లాంటి బీర్లు అయితే అందుబాటులో అయితే వస్తాయి. గతంలో ఉన్న బూమ్ బూమ్ లాంటి బీర్లు అయితే మరి కనుమరుగైపోయే ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయని మనకైతే కిరణ్ అన్న అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. కెమెరామెన్ మనస్తో మీ అని.